ఇది మాకు ఇద్దరం ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతున్నాం. ఈరోజు రాకపోవచ్చు సక్సెస్, రేపు రాకపోవచ్చు, 10 years 20 years వాట్ ఎవర్, కానీ ఇండస్ట్రీని మేము వదిలిపెట్టాం, ఇక్కడే ఉంటాం. సో రీసెంట్గా నేను ఈ మాట యాక్చువల్లీ ఆయన కూడా ఇష్టం ఉండదు చెప్పడం. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని వెళ్ళాను. నాన్న, నువ్వు ఇండస్ట్రీని నమ్ముకొని కష్టపడు, కష్టం ఈరోజు నీకు ఫలితం రావాలని ఎప్పుడూ ఆశించకు, కానీ నువ్వు ఓర్పుగా సహనంతో నీ 100% ఎఫర్ట్ పెడితే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ సాధిస్తావు. మా అందరి ఆశీస్సులు ఉంటాయి, మంచితనాన్ని 10 మందికి పంచుతూ వెళ్ళు అని చెప్పారు. అండ్ రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, మన గురించి ఎవరైనా వెనక మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళకంటే ముందున్నామని అర్థం అని చెప్పారు. దట్ ఈస్ రియలీ ట్రూ. సో ఇవాళ మేము కొన్ని బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది కామెంట్స్ చేశారు, అంటే వీళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చాక వీళ్ళు ఒక్క హీరోస్ అవుతారా ఏంటంటే, నేను హీరో కోసం అయితే రాలేదు, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. అఫ్ కోర్స్ మాకు ఆ పెయిన్ ఉంది, బిగ్ బాస్ నుంచి వచ్చాం ఒప్పుకుంటాం, కానీ మేము హీరోస్ అవ్వద్దా, అంటే మాకు ఆ అవకాశం లేదా, బాధ ఉంటుంది ఒక్కోసారి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీకు సక్సెస్ రాదు అది రా అంటే, సక్సెస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సక్సెస్కి ఒక డెస్టినీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో మన ప్రయత్నం హార్డ్ వర్క్ చేయటం, వీఆర్ డూయింగ్ దట్.